నారాయణఖేడ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పి సంజీవరెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదరి మండలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. వందలాది మంది మహిళలు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేశారు. మహిళలంతా ధైర్యంగా ముందుకు నడవాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి పిలుపునిచ్చారు. ఎంతోమంది మహిళలు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. అలాంటి మహిళలే ఆదర్శంగా కదం తొక్కాలని పిలుపునిచ్చారు. పలువురు వక్తలు మహిళల గొప్పతనాన్ని చాటారు. ముఖ్యంగా గత ప్రభుత్వం చూసాము. మా ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళల సహాయకాల గురించి అందరికీ పాలన గురించి అందరికీ కూడా రుణం మాఫీ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు రేవంత్ వచ్చిన తర్వాత అందరికీ విద్యాపరంగా అందరూ అభివృద్ధి చెందాలని చెప్పేసి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, మహిళలు ఆర్థికంగా విద్యాపరంగా ఎదగాలని చెప్పేసి ఈరోజు వారికి కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అన్ని ఐడెంటిటీ గ్రూప్స్ సెలబ్రిటీ గ్రూప్స్ వారికి ప్రోత్సహించి 10 లక్షల లోని 20 లక్షల రూపాయలకు ఇవ్వడం జరిగింది. అందరికీ